థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఎనీవే, మనకైతే దసరా సందర్భంగా ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరు నిరాశ చెందకుండా దసరా లోపు, అంటే దసరా 12 తారీఖు వస్తుంది కాబట్టి దసరా 10 తారీఖు లోపు అందరి రైతులకు విముక్తి చెందేలా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనకు ఒక ప్రకటన వచ్చింది. కాబట్టి ఏంటంటే ఎవరు నిరాశ చెందకుండా ఖచ్చితంగా ఈ రుణమాఫీ అనేది ప్రక్రియ మాత్రం పూర్తి చేయాలని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ మన ప్రజా సంఘాలు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఇప్పటికే మన మెదక్ జిల్లా మామూలుగా ఒక మెదక్ జిల్లాకి సంబంధించి చెప్తున్నాను. నేను మెదక్ జిల్లా వాసిని కాబట్టి ఏంటంటే మెదక్ జిల్లాలోనే 40% మాత్రమే రుణమాఫీ జరిగింది, కానీ ఇంకా 60% రుణమాఫీ మిగిలే ఉంది. కానీ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇక్కడ మినిస్టర్ గంగుల ప్రభాకర్ కావచ్చు, ఇంకా చాలా మినిస్టర్ కావచ్చు, అలానే సీఎం కూడా కావచ్చు, ఏంటంటే 100% మేము అయితే రుణమాఫీ చేశాము, మీకు రాంది మేము చేయలేమని చెప్పేసి వాళ్ళది మాట్లాడుతుంది. కాబట్టి మన ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం సేకరించి ఈ డేటా దీంట్లో ఏ డిఫాల్ట్ ఉంది, ఇప్పటివరకు మనకు రైతు బంధు రావడం, ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో మనకు రైతు బంధు బరోబర్ వచ్చింది, మనకు రుణమాఫీ బరోబర్ జరిగింది, ప్రతి రైతుకు జరిగింది. అంటే ఎంత తీసుకున్నామో అంతే జరిగింది, పై చిలుకు డబ్బులు అయితే జరగలేవు. కానీ అలానే పిఎం కిసాన్ కావచ్చు, ఏ డబ్బులైనా సరే మనకు అన్ని సకాలమైన టైంలో విడుదల వారిగా అన్నీ మనకు జమ కావడం జరిగింది. కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పటికైనా మేలుకొని మీరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏంటంటే సార్ మాకు ఎలాంటి అప్డేట్ రావడం లేదు, మేమేం చేయగలం, వాళ్ళేం చేయగలం, వాళ్ళకు ఆఫీసర్స్. కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తున్నా, వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. మీ పట్టా పాస్బుక్, మీ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్ అవన్నీ అండ్ల దాంట్లో అప్లై చేస్తే మీకైతే రిజల్ట్ అనేది చూపిస్తుంది. మేము ఎలిజిబులా కాదా అంటే 2 lakhs లోపు ఉంటే ఎలిజిబుల్ ఖచ్చితంగా అవుతారు మీరు. కాబట్టి మీరైతే 2 lakhs బిలోనే ఉంటారు. 2 lakhs బిఫోర్ కూడా ఉన్న వాళ్ళకు కూడా ఇదైతే మంచి సూచన అని చెప్పొచ్చు. కానీ ఇలాంటి దిగులు చెందకుండా మీకైతే ఖచ్చితంగా రైతు రుణమాఫీ అయితే ఖచ్చితంగా తీరుతుంది. కాబట్టి మీరైతే ఎలాంటి దిగులు చెందదు ఫ్రెండ్స్. అలానే మన వీడియో ఏమాత్రం నచ్చినా, ఏమాత్రం మీకు ఏది యూస్ఫుల్ అయినా 10 మందికి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. అలానే 10 మందితో పాటు నాకు కూడా కొద్దిగా రుణమాఫీ ప్రక్రియ కొన్ని రోజులు రాలేదు, కాబట్టి నాకు కూడా వచ్చింది. కానీ చాలా మొత్తంలో ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులకు చాలా ఘోరంగా వడ్డీ వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు చాలా ఆందోళన ఉన్నారు. కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఈ ప్రక్రియను అయితే కొద్దిగా హైలైట్ చేసి, అంటే మాలాంటి వాళ్ళే యూట్యూబర్సే హైలైట్ చేయాలి. కాబట్టి మేమైతే ఖచ్చితంగా దాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకైతే రుణమాఫీ తీరుతుంది. చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.